హలో గైస్, మై నేమ్ ఇస్ వెంకట్ మోనికా. ప్రజెంట్ ఇప్పుడు నేను క్లౌడ్ ప్రాక్టీషనర్ సర్టిఫైడ్. నేను ఎలా సర్టిఫికేషన్ కంప్లీట్ చేశాను అని నా కంప్లీట్ గైడెన్స్ నేను మీకు ఇస్తాను. అండ్ ట్యూటోరియల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను. నేను ఏ రిసోర్సెస్ యూజ్ చేసుకొని నేను క్లౌడ్ ప్రాక్టీషనర్ సర్టిఫై అయ్యానో కూడా నేను మీతో షేర్ చేస్తాను అనమాట. అండ్ నేను మీకు దిస్ ఈజ్ 1.5 month కోర్స్ అనమాట. నేను ఈ 1.5 month కోర్స్లో డైలీ నేను మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తాను, ప్రాక్టీస్ టెస్ట్స్ అప్లోడ్ చేస్తాను. అండ్ నోట్స్ డాక్యుమెంటేషన్, వర్డ్ డాక్యుమెంటేషన్ కూడా నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసి ఆ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నాను. దట్ ప్రాక్టీస్ టెస్ట్స్ కూడా కంప్లీట్ గైడెన్స్ ఇస్తాను. ట్రస్ట్ మీ గైస్, 100% షూర్. ఎవరైతే క్లౌడ్ ప్రాక్టీషనర్ కోర్స్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి 100%గా సర్టిఫైడ్ అవ్వగలరు బై నా ట్యూటోరియల్స్ చూసి అండ్ నేను ప్రొవైడ్ చేసే రిసోర్సెస్ని కానీ కరెక్ట్గా యూటిలైజ్ చేసుకున్నట్లయితే. అండ్ నెక్స్ట్ మనం AWS సర్టిఫికేషన్స్ ఏమేమి ఉన్నాయో తెలుసుకుందాం. AWS సర్టిఫికేషన్స్, ఇవన్నీ AWS సర్టిఫికేషన్స్. ఎవరైతే AWS సర్టిఫికేషన్ జర్నీ స్టార్ట్ చేస్తున్నారో ఫస్ట్ సర్టిఫికేషన్ అండ్ ఫండమెంటల్ సర్టిఫికేషన్ వచ్చేసి AWS క్లౌడ్ ప్రాక్టీషనర్. నాన్ టెక్నికల్ గైస్ కూడా ఈజీగా ఉంటుంది. అండ్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ డైరెక్ట్ క్వశ్చన్స్. నేను ఇచ్చే రిసోర్సెస్ కానీ మీరు యూటిలైజ్ చేసుకొని వాటిని ప్రాక్టీస్ టెస్ట్స్ కానీ మీరు చేశారంటే 100% గ్యారంటీ గైస్. క్లౌడ్ ప్రాక్టీషనర్ ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఆఫ్టర్ క్లౌడ్ ప్రాక్టీషనర్ మనం AWS సర్టిఫికేషన్స్లో 4 types ఉంటాయన్నమాట. ఫస్ట్ క్లౌడ్ ప్రాక్టీషనర్ మీన్స్ ఫండమెంటల్ లెవెల్, దెన్ అసోసియేట్ లెవెల్, దెన్ ప్రొఫెషనల్ లెవెల్, తర్వాత స్పెషాలిటీ ఉంటుందన్నమాట. ఫస్ట్ క్లౌడ్ ప్రాక్టీషనర్ కంప్లీట్ చేశాక మనం ఆర్కిటెక్ట్ అసోసియేట్ లెవెల్కి వెళ్తాం అనమాట. నేను ప్రెజెంట్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ అసోసియేట్ ప్రిపేర్ అవుతున్నాను. నేను ఈ సర్టిఫికేట్ అవ్వగానే నేను మీకు అంతలోకి మీరు AWS క్లౌడ్ ప్రాక్టీషనర్ సర్టిఫైడ్ ఉంటారు. నెక్స్ట్ ఆటోమేటిక్గా మీరు ఈ సర్టిఫికేషన్స్కి కంప్లీట్ గైడెన్స్, ట్యూటోరియల్స్, నేను ఏమేమి రిసోర్స్ యూజ్ చేసుకున్నాను అవన్నీ నేను మీతో షేర్ చేసుకుంటాను గైస్. ప్రజెంట్ మనం క్లౌడ్ ప్రాక్టీషనర్ మాత్రం గైడెన్స్ మాత్రం ఫుల్గా ఇస్తాం. దెన్ ప్రొఫెషనల్ లెవెల్లో సొల్యూషన్ ఆర్కిటెక్ట్, ఇవన్నీ కంప్లీట్ అయ్యాక లేకపోతే ఈ 2 కంప్లీట్ అయ్యాక స్పెషాలిటీ చేయొచ్చు అనమాట. స్పెషాలిటీ అడ్వాన్స్డ్ నెట్వర్కింగ్, సెక్యూరిటీ, మెషిన్ లెర్నింగ్, అలెక్సా స్కిల్ బిల్డర్ అండ్ డేటా అనలిటిక్స్ అండ్ డేటాబేస్. ఏమైనా స్పెషాలిటీ చేయొచ్చు. చేద్దాం. మనం క్లౌడ్ జర్నీ స్టార్ట్ చేస్తున్నాం కదా, మనం కూడా స్పెషాలిటీ వరకు కంప్లీట్ చేసేద్దాం గైస్. అండ్ ఇవన్నీ AWS సర్టిఫికేషన్స్. మనం ప్రిపేర్ అవుతుంది మాత్రం క్లౌడ్ ప్రాక్టీషనర్ అనమాట. అండ్ క్లౌడ్ ప్రాక్టీషనర్ సర్టిఫికేషన్స్ కావాలంటే ఫస్ట్ మనకి వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ అనేది మనకు తెలియాలన్నమాట. ఆ క్లౌడ్ కంప్యూటింగ్, వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్ అనే దానికి నేను మీకు 2 URLs ప్రొవైడ్ చేస్తాను. ఇవి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను గైస్. ఆ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి మీరు ఫస్ట్ ఒకసారి అర్థం కాకపోయినా ఒకసారి రీడౌట్ చేయండి. 2 W3 స్కిల్స్ అండ్ జావా టీ పాయింట్ 2 చేయలేకపోతే జస్ట్ జావా టీ పాయింట్లు మాత్రం మీరు కన్ఫామ్గా అర్థం కాకపోయినా చదవండి. మీకు ఏం పాయింట్స్ అయితే డౌట్ ఉన్నాయో అవన్నీ నోట్స్లో రాసుకోండి గైస్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్, నోట్స్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి గైస్. నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, నోట్బుక్ మాత్రం కన్ఫర్మ్ మీరు చేయాలి. అవన్నీ పాయింట్స్ అని నోట్బుక్లో రాసుకోండి. నెక్స్ట్ నేను మీకు క్లౌడ్ కంప్యూటింగ్ జస్ట్ 1 వీడియో, 15 minutes వీడియో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను మీకు ఒక వీడియో చేసి పెడతాను. ఫస్ట్ మీరు చదవాలి, నెక్స్ట్ నా వీడియో చూడాలి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి హార్డ్ వర్క్ చేస్తే మీకు క్లౌడ్ కంప్యూటింగ్ వాట్ అనేది మొత్తం మీకు తెలిసిపోతుంది గైస్. ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఆఫ్టర్ ఈ వీడియో చూడగానే మీరు జావా టీ పాయింట్లో ఉన్న క్లౌడ్ కంప్యూటింగ్ కోర్స్ని కంప్లీట్ చేయాలి గైస్. వితిన్ 2 daysలో నెక్స్ట్ నా క్లౌడ్ కంప్యూటింగ్ వీడియో వస్తుంది. దానికంటే ముందు మీరు ఇది కంప్లీట్ చేసి మీకున్న డౌట్స్ అన్నీ రాసుకొని కామెంట్ సెక్షన్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాక ఆ డౌట్స్ క్లియర్ అవ్వకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫస్ట్ ఈ వీడియోస్, ఈ URLs గైస్. అండ్ నెక్స్ట్ నేను మీకు ఇదంతా క్లౌడ్ ప్రాక్టీషనర్కి నేను నోట్స్ ప్రిపేర్ చేస్తున్నాను గైస్. క్లౌడ్ ప్రాక్టీషనర్, క్లౌడ్ కాన్సెప్ట్స్, సెక్యూరిటీ, అబౌట్ ద ఎగ్జామ్ అండ్ ఇవన్నీ చాప్టర్స్, ఇవన్నీ నేను మీకు ఇస్తాను. ఎప్పుడు ఫస్ట్ మనకి క్లౌడ్ ప్రాక్టీషనర్ కాదు, క్లౌడ్ కంప్యూటింగ్ మైండ్లో పెట్టుకొని నేను ప్రొవైడ్ చేసిన 2 వీడియోస్ లింక్స్ని మీరు మర్చిపోకుండా చూడండి. చూసి నెక్స్ట్ వీడియో నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను క్లౌడ్ కంప్యూటింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ. అండ్ దెన్
కంప్లీటెడ్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇది నా ఫస్ట్ వీడియోస్ ఇన్ యూట్యూబ్ సిరీస్. అండ్ ఇదే నా ఫస్ట్ వీడియో అండి యూట్యూబ్లో. మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ నా వీడియోలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే డోంట్ ఫర్గెట్ టు కామెంట్. వాయిస్ క్లారిటీ లేకున్నా, నా లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా ఇవి చేసుకోండి, ఇవి సెర్చ్ చేసుకోండి అని చెప్తే ఖచ్చితంగా గైస్ నేను వాటిని ఇంప్రూవ్ చేసుకొని నేను ది బెస్ట్గా మీకు అందివ్వడానికి నేను ఉన్నాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఈ ఒక్క వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోమన్నాను గైస్ నేను. అండ్ నా సెకండ్ వీడియో క్లౌడ్ కంప్యూటింగ్ మీకు నచ్చినట్లయితే అప్పటి నుండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. బాయ్ బాయ్.